అర్హులైన రైతులందరికీ రైతు భరోసా పథకం అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ సాగేతర భూములను గుర్తించేందుకు ఈ నెల 20వ తేదీ వరకు సర్వే చేపడుతోంది. జగిత్యాల జిల్లాలో నిర్వహిస్తున్న సర్వేలో వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ మరియు పంచాయతీ అధికారులు పాల్గొంటున్నారు. జిల్లాలో 4,20,000 ఎకరాల భూమి ఉండగా 2,25,000 మంది రైతులు ఉన్నట్లు జిల్లా వ్యవసాయ అభివృద్ధి అధికారి రామచంద్ర తెలిపారు. పట్టాదారు పాస్ పుస్తకాలతో పాటు సర్వే నంబర్ల ద్వారా భూమి విస్తరణను పరిశీలించి ఆ భూమిలో పంటలు పండిస్తున్నారా, అది వ్యవసాయానికి అనుకూలంగా ఉందా లేదా అనే వివరాలను పరిశీలిస్తున్నామన్నారు. ఇల్లు లేదా కాలనీలుగా మారిన అన్ని రకాల భూములు, పరిశ్రమలకు, గోదాములకు, మైనింగ్కు వినియోగిస్తున్న భూములు, సాగులో లేని భూములను గుర్తిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ సందర్భంగా రామచంద్ర దూరదర్శన్తో మాట్లాడుతూ అర్హులైన వారికి రైతు భరోసా అందించడానికి సర్వే జరుగుతుందని తెలిపారు. గతంలో ప్లాట్లకు, రియల్ ఎస్టేట్ భూములకు రైతు బంధు పథకం ద్వారా డబ్బులు తీసుకున్నారని ఆరోపణలు రావడంతో క్షేత్రస్థాయిలో సర్వేలు పకడ్బందీగా చేపడుతున్నామని జగిత్యాల రూరల్ మండల పంచాయతీ అధికారి రవిబాబు వివరించారు. వ్యవసాయేతర భూములను గుర్తించి పోర్టల్లో డేటా అప్లోడ్ చేస్తామని తెలిపారు. గతంలో రైతు బంధుగా పిలిచిన ఈ వ్యవసాయానికి సంబంధించిన పెట్టుబడి స్కీమ్ను ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ యాసంగి 2025 నుంచి రైతు భరోసాగా నామకరణం చేసి దీనికి ఎకరానికి 12,000 రూపాయలు పెంచడం జరిగింది. ఇది ఎకరానికి 6,000 రూపాయలు ఒక్కొక్క సీజన్కి, 2 సీజన్లకు కలిపి 12,000 రూపాయల సంవత్సరానికి రైతులకు పెట్టుబడి సహాయం కింద అందజేస్తారు. దీనికి సంబంధించి కొత్త విధి విధానాలు ఏం చేశారంటే ఎటువంటి ఆంక్షలు లేకుండా, పరిమితి లేకుండా మీకు ఎన్ని ఎకరాల వ్యవసాయ పనికి వచ్చే భూమి ఉందో అన్ని ఎకరాలకు ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను గుర్తించమని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చినాయి. వ్యవసాయానికి పనికిరాని భూములను గుర్తించే కార్యక్రమాన్ని 16 తారీఖు నుంచి 20 తారీఖు వరకు జరుగుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం మనకు ఒక షెడ్యూల్ ప్రకటించి 4 డిపార్ట్మెంట్ల ద్వారా, అంటే పంచాయతీరాజ్, రెవెన్యూ, వ్యవసాయ శాఖ, ఈ శాఖలతోటి సమన్వయం చేసుకొని 4 స్కీమ్స్, ఒకటి రైతు భరోసా, తర్వాత ఆత్మీయ భరోసా, రైతు ఆత్మీయ భరోసా, తర్వాత రేషన్ కార్డ్స్, తర్వాత ఇందిరమ్మ ఇండ్లు, ఈ 4టికి సంబంధించినటువంటి పథకాలకు సంబంధించి అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ పథకాలు అందాలనేటువంటి ఉద్దేశంతో ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది.